I'm Dr. Sangamitra from Udbhava Hospitals and MBBS MS obstetrician gynecologist. Andariki, I greet everyone, and as a part of our social to do good for the society, we are coming up with a few videos and very helpful videos for everyone. అందరికీ కొన్ని విషయాలు కొంతవరకే తెలుసు, అంత ఒక డిజీజ్ గురించి అవగాహన ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. సో ఈ రోజు అందులో మా టాపిక్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి నౌ దేర్ ఆర్ మెనీ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్స్ అండ్ ఆల్. అంతకన్నా ముందు యాజ్ ఆర్ పార్ట్ ఇన్ దిస్ వన్, we want to tell you what is cervical cancer. First, actually, let us know అందరికి cervix అంటే ఏంటి. యాక్చువల్లీ ఎవ్రీవన్ నోస్ దట్ ఇస్ అ క్యాన్సర్ ఫర్ ఫిమేల్స్. ఆడవాళ్ళకి వచ్చేదే గర్భసంచి మూతని సర్విక్స్ అంటారు. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది యూట్రస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్విక్స్. సో ఆ సర్విక్స్ కి క్యాన్సర్ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రావడానికి, ఇప్పుడు అది వ్యాక్సినేషన్ ఎలా హెల్ప్ అవుతుంది తగ్గించడానికి. ఇప్పుడు ఉన్న వ్యాక్సినేషన్ లో హెచ్పివి వ్యాక్సినేషన్ లో చిన్న పిల్లలకి ఇస్తున్నాము. సో అది చిన్న పిల్లలకి ఎందుకు, వై వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years టు గివ్ టు ద కిడ్స్, వాట్ ఈస్ ద ఫిజియాలజీ బిహైండ్, అవన్నీ నేను ఈ వీడియో ద్వారా తెలిసినంత వరకు ఉన్నంత నాలెడ్జ్ తోనే వాంట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఫస్ట్ టు టెల్ ఎవ్రీవన్ వాట్ ఇస్ సర్విక్స్. యాక్చువల్లీ సర్విక్స్ అంటే గర్భసంచి మూతి, దట్ ఇస్ వి టెల్ ద నెక్ ఆఫ్ ఊంబ్. దాని లెంత్ వచ్చేసి 2 to 2.5 centimeters ఉంటుంది. సో ఇట్స్ ఫ్రమ్ ది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. ప్యూబర్టీ ఏజ్ లో 2 to 2.5, దెన్ చైల్డ్ బేరింగ్ ఏజ్ లో ఒక సైజ్, దెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెనోపాజ్, దట్ ఈస్ ముట్లు ఆగిపోయిన తర్వాత చిన్నగా అయిపోతుంది. సో దర్ ఇస్ చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ సర్విక్స్ అకార్డింగ్ టు ద ఏజ్. సో నా కమింగ్, వాట్ ఈస్ ద మెయిన్ ఎపిథీలియం ఆఫ్ ది సర్విక్స్. సో సర్విక్స్ అనేది చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలకి ట్యూబులర్ షేప్ లో ఉంటుంది. అదే పెద్దగా అయ్యేసరికి అది ఇట్స్ ఇన్ డిఫరెంట్ షేప్. సో ఆ షేప్ కూడా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చేంజ్ అవుతుంది. నౌ కమింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్, ఇది వజైనా. ఈ బొమ్మ చూసి మీకు ఇది గర్భసంచి, ఇది మనము దీస్ ఆర్ ది ఫిమేల్ జెనటల్ పార్ట్స్ అనుకుంటే, దిస్ ఇస్ వజైనా, దిస్ ఇస్ ద సర్విక్స్. సో ఇది ఈ పార్ట్ లో వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో దిస్ హ్యాస్ parts. So the cervix has 2 parts. So vaginal part and it's a supravaginal part and vaginal part. ఈ యోని this lower part is called as vagina. సో ఈ వజైనాలో ఉన్న పార్ట్ ని వజనల్ పార్ట్ అంటారు, పైన దాన్ని సూప్రావజనల్ పార్ట్ అంటారు. సో హియర్ ద సర్విక్స్ ఈ 2.5 centimeters లో యూ హ్యావ్ అన్ ఎక్స్టర్నల్ ఆస్ అండ్ ఇంటర్నల్ ఆస్. సో ఈ మధ్యలో పార్ట్ ని సర్విక్స్ అంటారు. సో ఈ ఎక్స్టర్నల్ ఆస్, ఈ అరౌండ్ ద వజైనా ఉన్న దాన్ని ఎక్టో సర్విక్స్ అంటారు. దీన్ని నేను ఎందుకు, వై ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ ఈ క్యాన్సర్, మనకి క్యాన్సర్ వచ్చేది ఎక్కడ మెయిన్ అంటే నియర్ ది ఎక్టో సర్విక్స్. దేర్ ఇస్ ద ట్రాన్సిషన్ జోన్ నియర్ ది ఎక్టో సర్విక్స్. డ్యూరింగ్ ద ఫార్మేషన్, మామూలుగా మనకి ఇది తయారయ్యేటప్పుడే 2 types ఆఫ్ ఎపిథీలియం అనేవి ఉంటాయి. సో ఆ ఒక్క ఎపిథీలియం అనేది ఇంకో ఎపిథీలియం కి మాక్సిమం చేంజ్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇట్స్ టోటలీ టు మెడికల్, లే పర్సన్స్ కి అవసరం లేదు. బట్ టు నో ద, అంటే క్యాన్సర్ అనగానే ఏదో ఒకటే టైప్ ఆఫ్ సెల్ ఓవర్ గ్రోత్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ రాదు. సో ఐ వాంట్ టు టెల్ యూ, బికాస్ మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ హ్యావ్ ద ప్రీ ఇన్వేసివ్ స్టేజ్. ప్రీ ఇన్వేసివ్ స్టేజ్ అంటే ఇట్స్ ఎ థ్రెటనింగ్ స్టేజ్ ఉంటుంది దీనికి. అంటే క్యాన్సర్ వచ్చే ముందు కూడా ఒక 10 years బిఫోర్ యూ క్యాన్ నో దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద క్యాన్సర్. సో అలా ప్రీ ఇన్వేసివ్ తెలిసిన క్యాన్సర్ ఒక్కటే సర్వైకల్ క్యాన్సర్. ఇంకా మిగతా క్యాన్సర్ కి ఇంత టైం ఏ క్యాన్సర్ తీసుకోదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ క్యాన్సర్. ఒక క్యాన్సర్ ముందు నుంచి 1% నుంచి ఒక 100% వరకు మీకు క్యాన్సర్ రావాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 years ఆఫ్ ఏజ్. సో ఆ 10 to 15 years ఆఫ్ ఏజ్ లో ఈ ట్రాన్సిషన్ జోన్ ఏదైతే చెప్తున్నానో, ఆ ఎపిథీలియం చేంజ్, ఒక ఎపిథీలియం నుంచి ఇంకో ఎపిథీలియం చేంజ్ అయ్యే వరకు ఆ జోన్ లో యూ విల్ గెట్ ద క్యాన్సర్.
సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ జోన్ ట్రాన్సిషన్ జోన్ అంటారు. సో స్క్వామస్ ఎపిథీలియం నుంచి కాల్మనర్ ఎపిథీలియం కి అక్కడ ఈ ఎపిథీలియం చేంజ్ అవుతా ఉంటది. సో అక్కడే మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. దట్ ఈస్ అ సైట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్. ఇదే కాకుండా ఇదే కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా రావచ్చు, బట్ ద మోస్ట్ కామన్ సైట్ ఇస్ దిస్ వన్. సో ఇంకెక్కడ రావచ్చు? ద సర్విక్స్ ఇస్ ఇంట్రా యుట్రైన్. యుట్రస్ లోపల కూడా ఒక పార్ట్ ఆఫ్ ది సర్విక్స్ ఉంటుంది, దానికి యుట్రస్ ఈ ఎపిథీలియమే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాల్మనర్ ఎపిథీలియం. అక్కడ కూడా యూ హ్యావ్ ద క్యాన్సర్. సో దానికి ఇక్కడ వచ్చే దాన్ని స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు, పైన దాన్ని ఎడినో కార్సినోమా అంటారు. అకార్డింగ్ టు ద సైట్ ద కాజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ వచ్చే కాజ్ ఆఫ్ ది క్యాన్సర్ ఇస్ డిఫరెంట్ అండ్ లోపల ఎడినో కార్సినోమా కాజ్ ఇస్ డిఫరెంట్. ఎందుకు చెప్తున్నానంటే ద కాజ్ డిపెండింగ్ అపాన్ యువర్ కాజ్ దెర్ ఇస్ ప్రివెన్షన్. There is prevention and there is treatment. That's why. So if we know the cause, we can know the prevention. If you know the prevention, you can prevent the cancer, getting of the cancer. So that's why I'm focusing on this point. Now next, what are the causes of getting the cervical cancer and at what age it is more common? So there are two age spikes where we can see the cervical cancer. One is at the age of 30 to 35 years and other is the age of 50 to 55 years. So these are the spikes. Age lo it can come anedi చెప్పడానికి causes risk factors కి తీసుకుంటే they are young adolescents are also prone to start the cancer at the young age. అలా తీసుకుంటే the reasons are having intercourse at very young age. ఇప్పుడు the teenage, mainly teenage, when the girls have the intercourse at the age of 14 years or 13 years, teenage group లో when have the intercourse at early marriages, అదే సేమ్ రీజన్ ఎర్లీ మ్యారేజెస్ వస్తుంది. ఎర్లీ మ్యారేజ్ ఆ ఏజ్ లో అయినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ దానికి రీజన్ ఎందుకు, బట్ దే కెన్ ఆస్క్, అంటే వి వోంట్ టెల్ ద రీజన్. ఆ ఏజ్ లో అయిపోతుంది, ఆ ఏజ్ లో వచ్చేస్తుంది అని అంటే యూ మే హ్యావ్ డౌట్, అసలు వై వి షుడ్ హ్యావ్ యంగ్ ఏజ్ లో సెక్స్ వస్తే ఎందుకు రావాలి క్యాన్సర్ అనేది. నా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇస్ దట్ వెన్ చిన్న ఏజ్ లో ఏమవుతుంది అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ మెనార్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ ఏదైతే ఉందో, కన్వర్షన్ ఆఫ్ ది స్క్వామస్ సెల్ టు కాల్మనర్ ఎపిథీలియం అనేది దెర్ ఇస్ ఫాస్ట్ గా అవుతుంది బికాస్ దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ గ్రోయింగ్. ఆ ఏజ్ ఆఫ్ గ్రోయింగ్ లో ఈ మల్టిప్లికేషన్ తొందరగా ఉన్నప్పుడు దాని లోపల ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. ఇది పక్కన పెడితే వెన్ ద ఇంటర్కోర్స్ అక్కర్స్ దాంతో పాటు సెమినల్ ఫ్లూయిడ్ స్పెర్మటోజోవా పోతుంది కాబట్టి దీస్ మల్టిప్లయింగ్ ఎపిథీలియం ఆర్ ఫాగోసైటిక్ ఏంటి అని అంటే ఎపిథీలియం అనేది they eat the spermatozoa. When they eat the sperm, what will happen? The sperm already, her head will have the nucleic acid, the material to grow. So already this is growing and some other growing factor is added to it. So దీంతోని 10% grow అయ్యేది, there's chances of growing more to 50%. So it is acting like a mutagen. And mutagen అంటే క్యాన్సర్ ఫార్మింగ్. ఈ అడిషన్ ఫ్యాక్టర్ అయితే స్పర్మ్ వెళ్ళి ఆ గ్రోయింగ్ కి ఇంకా ఎనర్జీ ఇచ్చిందంటే 10% గ్రో అయ్యేది ఇట్ విల్ స్టార్ట్ టు గ్రో 50%. ద ఓవర్ గ్రోత్ ఆఫ్ ఎనీ ఎపిథీలియం ఆఫ్ ఎనీ టిష్యూ ఇస్ ఓన్లీ కాల్డ్ ఎస్ క్యాన్సర్. సో ఈ విధంగా వెన్ దేర్ ఇస్ ఇంటర్కోర్స్ ఇన్ ద యంగ్ ఏజ్, సో దేర్ ఇస్ స్పర్మ్ టు ద ఎపిథీలియం. Sperm is going into the epithelium and the epithelium eats the sperm itself. It takes energy to grow more. Now ఇప్పుడు though the marriages are not young age, పెళ్లిళ్ళు చిన్న ఏజ్ లో అవ్వకపోయినా many girls without knowing because of the social media effect or any effect they are being involved in the young teenage sex. So ఈ ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్లనే కాదు, బికాస్ ఆఫ్ ద స్పర్మ్ అటాకింగ్ ఇన్ టు ద ఎపిథీలియం ఆల్సో యూ మే హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ దిస్ ఇస్ ద క్యాన్సర్ ఇమీడియట్ గా మీకు ఎక్స్పోజ్ అవ్వదు. ఏదో మీరు మీట్ అయినప్పుడు వెన్ యూ హ్యావ్ ఇంటర్కోర్స్ యూ కాంట్ నో దట్ ఐ హ్యావ్ ద క్యాన్సర్ ఆర్ నాట్. ఇట్ విల్ గెట్ ఎక్స్పోజ్ ఆఫ్టర్ 10 to 15 years. ఇది ప్రీ ఇన్వేసివ్ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి రావడానికి ఇట్ విల్ టేక్ 10 to 15 years. ఆ ఏజ్ లో మీకు క్యాన్సర్ వచ్చేసరికి మేబీ యూ విల్ ఫర్గెట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, నేను ఏం చేశాను, ఎందుకు అయింది. బట్ the act of this you can see that effect after you are 10 to 15 years of age. ఇదొక రీజన్. యంగ్ ఏజ్ మ్యారేజెస్ ఆల్సో సేమ్ రీజన్. అండ్ దట్ చిన్న ఏజ్ లో ఇంటర్కోర్స్ అయ్యేసరికి ద ఎపిథీలియం విల్ బి చేంజ్డ్ అండ్ యూ ఆర్ ప్రోన్ టు క్యాన్సర్. ద అదర్ రీజన్ ఈస్ హ్యావింగ్
సేమ్ రీజన్ ఇలాగే యంగ్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది కార్సినోమా. ఎందుకు? వెన్ యంగ్ ఏజ్ ప్రెగ్నెన్సీ మోర్ యంగ్ ఏజ్ టు యువర్ intercourse, and at the time of delivery, టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా వెన్ దెర్ ఇస్ అ డెలివరీ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ట్రామా అయినప్పుడు కూడా దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఆఫ్ ది సెల్ఫ్ సెల్స్. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ది సెల్స్, బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అగైన్ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ గ్రోయింగ్ సెల్స్ అండ్ ఇట్ లీడ్స్ టు కార్సినోమా. సో దీస్ ఆర్ ఆల్ ది గివెన్ డేటా. It's not any own interpretation. Given data lo nunchi I'm telling you. And other factor for the cervical cancer is having multiple partners. Having one single woman having multiple partners, or a husband having multiple partners and meeting to a single woman. Because when a person have a multiple partners, they are more prone for having sexually transmitted diseases. Okkal nunchi infection inkolkai. Indulo main reason is, now ippudu main reason of infection is human papilloma virus. Human papilloma virus oka ippudu there's a commonest cause for causing infection of the cervical cancer. Human papilloma virus, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. How many strains are there, what are the high risk strains, what are the low risk strains. But when having multiple partners, you are more prone of getting the infection. So infection is also another cause of getting the cervical cancer. So ఇంకా other causes కి వెళ్తే, what are the other reasons? Sexually transmitted diseases. ఇదే కాకుండా HIV. When you have HIV, immunity low ఉండి, when other causes ఉన్నప్పుడు, other infections అయినప్పుడు కూడా there are chances of getting cervical cancer. ఇంకా other causes will be when husband is there, when his wife died with the cervical cancer, వాళ్ళ వైఫ్ cervical cancer తో చనిపోయినప్పుడు this husband will also be having that infection. If she have died with the infection అయితే తనకు కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంది కాబట్టి if he meets with another woman, there are chances of getting the cervical cancer to her. So these are the few points, few causes of the cervical risk factors for the cervical cancer. Now coming, what are the symptoms? ఇప్పుడు cervical cancer ఈ risk factors తో వస్తుంది. So how they will present and when they will present. సో ఎలాగా వాళ్ళు ప్రెజెంట్ అవ్వచ్చు సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు? సో ఈ ప్రెజెంటేషన్స్ క్యాన్ బి పీరియడ్స్ లో నార్మల్ గా పీరియడ్ బ్లీడ్ రెగ్యులర్ గా ద సైకిల్ ఇస్ ఫ్రమ్ 21 days to 35 days సైకిల్. సో ఆ పీరియడ్ అప్పుడే బ్లీడ్ అవ్వాలి న్యాచురల్ గా ఎవరన్నా. సో వెన్ దర్ ఇస్ బ్లీడ్ ఇన్ బిట్వీన్ ద సైకిల్స్, కొద్దిగా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడ్ అంటాము, ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. ద అదర్ ఇస్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. వెన్ దర్ ఇస్ ఇంటర్కోర్స్ బిట్వీన్ ఎనీ టూ పర్సన్స్, ఇంటర్కోర్స్ కాగానే వెన్ ద ఉమెన్ ఇస్ బ్లీడింగ్, when she sees a bleeding after the intercourse, that is one of the symptoms. That is called as postcoital bleeding. And other one is you are having a foul smelling white discharge. White discharge వచ్చి అది బాగా స్మెల్ వస్తుంది అన్న రీజన్ ఉంటే కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. అదర్ వన్ ఇస్ ఓవర్ బ్లీడింగ్. యూ కెన్ హ్యావ్ ద బ్లీడింగ్ ఎక్సెస్ ఆఫ్ మెనోరేజ్, యూజువల్లీ 2 to 3 pads అయ్యేది 4 to 5 pads, లేకపోతే 6 to 7 pads, కంటిన్యూస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఐ మే హ్యావ్ cervical cancer. The other symptom of the cervical cancer is then the weight loss and some other similar the later stages, end stages lo you may also have continuous bleeding. Total there is no stoppage in the bleeding, continuous ga bleeding avvachu, continuous ga white discharge avvachu, your weight loss avvachu, where there is hair loss and everything. All these are the final end stages of the carcinoma of the cervix. So these are the few symptoms where you present to a doctor having a cervical cancer. కానీ యూజువల్లీ ద ఇనీషియల్ స్టేజెస్ ఆర్ వెరీ 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 సబ్ క్లినికల్, అంటే అసలు కనిపించవు ఇనీషియల్. దీస్ ఆర్ ఓన్లీ ద సిమ్టమ్స్ when you are in the advanced stage of the cancer. Now coming to the what are the stages of the cancer. The stages of the cervical cancer, the only good thing we have is that we have, as already we have discussed, there is pre-invasive stage and invasive stage. So in the pre-invasive stage there are stages. In the pre-invasive stage we have CIN. The pre-invasive stage of the cervical cancer is called as cervical intraepithelial neoplasia. ఈ స్టేజ్ ఉన్నప్పుడు there are 3 stages divided: CIN1, CIN2 and CIN3. So CIN1 stage and CIN2 are almost revertible. ఒకవేళ మీకు వచ్చిన
అది అంటే అది ఈ CIN1 కూడా ఎలా డివైడ్ చేస్తారంటే బై సీయింగ్ ద ఎపిథీలియం చేంజెస్ ఇట్ సెల్ఫ్. సో ఆ CIN1, CIN2, CIN3, then CIN3 will go to severe carcinoma, that is advanced stage of the cervical carcinoma, the squamous carcinoma కావచ్చు, or it can be adenocarcinoma. And in between I also forget to tell you what is the other cause of the cervical cancer is the smoking also will lead to cervical cancer. Which type of cervical cancer is that? Adenocarcinoma. Why smoking will cause adenocarcinoma? By smoking only doesn't cause a lung carcinoma. The smoking will affect the glandular epithelium cells of our body. So అందులో columnar cells are glandular cells. So ఈ columnar cells ni smoking will affect. The smoking also will cause a intrauterine part of the cervix. Adenoid, initially I have explained you there is a intrauterine part of the cervix where it has covered with the columnar epithelium. So with the smoking you may have the symptom of the adenocarcinoma of the cervix. So this adenocarcinoma does not take less time to develop cervical cancer. It is fast spreading cancer and it gives no time for us. As the squamous cell carcinoma has the stages, adenocarcinoma does not have a CIN1, CIN2 and all. So now this is about this one. Now coming to the squamous cell carcinoma, the CIN1 and CIN2, explaining about the percentages. So in CIN1, when we take the percentage of the people who revert back and when they progress, how many of the people who are affected with the CIN1? So there's 30% of the chances of the people reverting back without knowing. Some of them also don't know that they have the cancer and all. Still, there are chances of returning back to normal cervix. Whereas CIN2, in this 10 to 15% of the chances are of reverting back to normal cervix. And now coming to CIN3, there's 5% of chances of reverting back to normal. So what are the conditions? Later on, how I'll tell you how you can prevent or how you can revert back to normal cervix. What are the precautions that we can take to revert to normal cervix? Now, how much percentage of the CIN1 will convert to the major cancer, that is to cervical cancer? 5% of the CIN1 when there is no prevention care or there is anything, 5% then CIN1 can be converted to squamous cell carcinoma, advanced cancer. CIN2 is 10 to 15% can convert. CIN3, 30% of the CIN3 and mostly not even 30, 80% of the CIN3 will be converted into the squamous cell carcinoma. So now after knowing this, squamous cell carcinoma major reason, now we have came to know that the infection, human papilloma virus అనేది ఒక virus where it is known cause for the causing the cervical cancer, mainly the squamous cell carcinoma. So ఈ cancer కి what are the ఈ infection కి human papilloma virus you have two types, high risk strains and low risk strains. So overall గా you have few strains in human papilloma virus which are responsible for causing the cervical cancer. ఈ infection how it will cause, why virus, how it is a cause of the infection, we have to అంటే డౌట్ వస్తుంది వైరస్ ఎందుకు, ఇప్పుడు we have the cold and all those viruses do not cause the cancer, why HPV is causing the cancer? So ఇక్కడ what happens is that this human papilloma virus when it goes and infects the transition zone, this also infects the transition zone, the multiplying zone, when it goes to stratified squamous epithelium, it goes and it attaches to the epithelium and it converts the epithelium into mutagenic there. And mana body lo usual ga natural phenomena lo we also few have cells that where ఓవర్ గా గ్రోత్ అవ్వకుండా వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద సప్రెషన్ జీన్స్ ఉంటాయి కొన్ని, సో దట్ ఒక బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ అవ్వడానికి, ఎక్కువ అయిపోతున్నప్పుడు తక్కువ అవ్వడానికి ఒక జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇట్ విల్ బైండ్ ద జీన్ అండ్ ఇట్ విల్ కాజ్ సప్రెషన్ ఆఫ్ ద ఫ్యూ జీన్స్. మనకి ఏదైతే ఇంబ్యాలెన్స్ లో పెట్టాల్సిన జీన్ ని ఇది ఇన్హిబిట్ చేసి మొత్తం ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. దిస్ వైరస్ విల్ కాజ్ టోటల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది ఎపిథీలియం.
and it start multiplying the epithelium. Multiplication of epithelium infection, and it will lead to the cancer. So this is the reason. If ఈ వైరస్ కి ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే, మన వ్యాక్సినేషన్ వచ్చేసి ఈ వైరస్ అగేనెస్ట్ గానే ఉంది. నౌ వీఆర్ ప్రిపేరింగ్ ద స్టెయిన్స్. వాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టెయిన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైరస్. So they are mainly the high risk types and low risk types. So 80% of the cancer are associated with HPV 16, 18, 32, 33 and 45. So and 15% of they are associated with the HPV 16. సో HPV 16 అనే స్ట్రెయిన్ 80% ఆఫ్ ది కార్సినోమా చేస్తుంది. వై వీ షుడ్ నో అబౌట్ ది స్ట్రెయిన్స్? బికాస్ మనకి ఇచ్చే వ్యాక్సిన్స్ లో ఈ స్ట్రెయిన్స్ యాడ్ అయి ఉన్నాయి. అవర్ వ్యాక్సిన్స్ ఆర్ అగైన్స్ ది స్ట్రెయిన్స్ ఓన్లీ. సో దట్స్ వై వెన్ వీ టేక్ ది వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు యూ చెక్ వెదర్ దీ స్ట్రెయిన్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ ఇన్ ద వ్యాక్సిన్. మోస్ట్లీ అన్నిటికీ ఉన్నాయి, అవైలబుల్ అయినాయి. నౌ ఇప్పుడు మనము క్యాన్సర్ వచ్చింది, సిమ్టమ్స్ కనిపించినాయి, యూ కేమ్ టు ద డాక్టర్. హౌ యుల్ డయాగ్నోస్? ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? సో అర్లీగా ద బ్యూటిఫుల్ థింగ్ వీ హ్యావ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఆ CIN1 స్టేజ్ లో మేము డయాగ్నోస్ చేస్తే గనక ఇట్స్ దట్ యు ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ విత్ ద డిజీజ్. సో ఇది ఎలాగా పాసిబుల్ ఇస్ దట్ యూ హ్యావ్ ఈవెన్ స్క్రీనింగ్ మెథడ్స్. ద స్క్రీనింగ్ మెథడ్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ ఇస్ టేకింగ్ ద పాప్ స్మియర్. మెయిన్లీ ద సర్వైకల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ తీసుకొని ఈ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ దగ్గర మేము ఈ ఎపిథీలియం ని తీసి దెన్ వి డూ ఇట్ హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ ఎపిథీలియం ఏదైతే నార్మల్ ఎపిథీలియం ఉందా, అబ్నార్మల్ ఎపిథీలియం ఉందా, ఇది చేంజింగ్ టు అనదర్ లెవెలా, ఇది ఏ స్టేజ్ లో ఉంది అవి చూసుకొని పాప్ స్మియర్ రిపోర్ట్ ఇస్తాం. సో ఇట్స్ సింపుల్ థింగ్, వెరీ సింపుల్ థింగ్. అది మ్యారీడ్, యూజువలీ ఫర్ ది మ్యారీడ్ ఉమెన్. సో అది తీసుకొని పాప్ స్మియర్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ది సర్వైకల్ క్యాన్సర్. సో ఎవరికి కొద్దిగా డౌట్ వచ్చిన, యాక్చువల్లీ ఇప్పుడున్న కండిషన్స్ కి అబౌట్ 30 years or about 25 years is better go for every 5 years ఒకసారి పాప్ స్మియర్ చేయించుకుంటే మంచిది. సో అదే మెథడ్. ఇంకా హయ్యర్ మెథడ్స్ ఏంటంటే HPV టెస్టింగ్. మెయిన్లీ ఈవెన్ త్రూ దిస్ ఆల్సో వెన్ వీ టేక్ దిస్ స్మియర్ ఆల్సో అందులో HPV వైరస్ ఉందా లేదా అని కూడా నౌ ద న్యూయర్ మెథడ్స్ హావ్ కమ్. ఆఫ్ ద HPV ఉంటే గనక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. సో అదర్ ఈస్ కాల్పోస్కోపీ. ఇంకా అది కాకుండా నెక్స్ట్ మెథడ్ ఇంకా సర్వైకల్ మేము స్పెక్యులంలో చూసినప్పుడు దానికి పుండు కానీ ఏదైనా ఉంది, మాకు ఏదైనా డౌట్ వచ్చింది అని అన్నప్పుడు నెక్స్ట్ విల్ గో టు కాల్పోస్కోపీ. కాల్పోస్కోపీ అనేది ఒక మెషిన్. సో ఆ స్కోప్ ద్వారా మొత్తము సర్విక్స్ అంతా చూసుకొని ఒక డై ద్వారా దాన్ని కలర్ చేసుకొని ఆ కలర్స్ ద్వారా ఏ స్టేజ్ లో ఉంది, అసలు ఉందా లేదా, ఎంతవరకు ఉంది అని కూడా కనిపెట్టచ్చు. సో విత్ దట్ విల్ స్టేజ్ వెదర్ ఇట్ ఇస్ 1, 2 or 3. These are the diagnostic methods, mainly pap smear and HPV testing and colposcopy. So ఈ ద్వారా these are very simple methods. ఎవరికి చిన్న డౌట్ వచ్చినా కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాప్ స్మియర్ చేయించేసుకుంటే 90% you will be cleared that you don't have the infection. And ఈ పాప్ స్మియర్ కూడా in few things కొన్ని అప్పుడు యూ కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ లా రావచ్చు. మెయిన్ గా వెన్ దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, దట్ ఈస్ వెన్ యూఆర్ టేకింగ్ ఓసీ పిల్స్, కొన్ని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అట్లా తీసుకున్నప్పుడు బికాస్ ఆఫ్ ది హైపర్ ఈస్ట్రోజన్ స్టేజ్ వల్లనో బికాస్ ఆఫ్ ది హార్మోన్ చేంజెస్ ఇన్ ద బాడీ అది పాప్ స్మియర్ కొద్దిగా చేంజ్ రావచ్చు. సో అప్పుడు మీరు టాబ్లెట్స్ ఆపేసి అగైన్ టేక్ వెన్ యూ స్టాప్ టాబ్లెట్స్ ఒక 1 month 2 months ఆపేసిన తర్వాత అగైన్ యూ గో ఫర్ ది పాప్ స్మియర్. అండ్ క్రానిక్ అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కొద్దిగా మార్పు రావచ్చు. యూ కెన్ రిపీట్, యూ కెన్ గో అగైన్ అండ్ యూ కెన్ రిపీట్ యువర్ పాప్ స్మియర్ విత్ యువర్ డాక్టర్. So these are the diagnosis. So ఇప్పుడు now I want to tell you how can you prevent the cervical cancer from getting మీకు రాకుండా అంటే మొత్తమే. yes, there are now we have a golden opportunity that in any way we can prevent completely the cervical cancer. ఎందుకు అంటే one thing is that infection, first thing avoid child marriages, avoid young age sexual exposure and avoid multiple partners and of course sexually transmitted diseases అనేది మన చేతిలో. దట్ ఆల్సో మల్టిపుల్ పార్ట్నర్స్ అట్లా ఉంచకుండా అలాంటివి ఏమీ చేయకుండా సేఫ్ గా ఫిమేల్స్ బై యూజింగ్ ద బ్యారియర్ మెథడ్స్ ఆర్ సమ్ అదర్ మెథడ్స్ అలాంటివి యూజ్ చేసుకుంటూ
you can prevent the cervical cancer. Then other one is that infection ద్వారా వచ్చేది ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ని వీఆర్ ప్రివెంటింగ్ బై ద వ్యాక్సిన్స్. ఇప్పుడు వీ హ్యావ్ గాట్ మెనీ వ్యాక్సిన్స్, మెనీ కామన్ గా ముందు వచ్చింది గాడాసిల్ అండ్ సర్వారిక్స్ అని వచ్చినాయి. సో గాడాసిల్ ఆల్సో ఇస్ వన్, ఇట్స్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ వన్ కంపెనీ బట్ యూ హ్యావ్ అ మల్టిపుల్ కంపెనీస్ ఆఫ్ ది హెచ్పివి వ్యాక్సిన్స్ విచ్ కవర్ ఆల్ ది స్ట్రెయిన్స్, ఆల్ ది 9 హై రిస్క్ స్ట్రెయిన్స్, లో రిస్క్ స్ట్రెయిన్స్ అవి వ్యాక్సిన్స్ వచ్చినాయి. అండ్ దిస్ ఇస్ క్యాన్ be given from the child age of girls కి అయితే 9 years నుంచి, from the age of 9 years to the 45 years women వరకు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ది డోసేజ్ ఆఫ్ ది వ్యాక్సిన్? ఇప్పుడు వ్యాక్సిన్ ఎట్లా ఉంటుంది, డోసేజెస్ ఏంటంటే 0 when you give at 0 at one thing and from 0 to second month and after that after 6 months. 0 dose నుంచి second month నుంచి 6 months. So these are the 3 doses for the females to take. So other thing is that for ఈ vaccine even boys కూడా వచ్చింది, because ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది బాయ్స్ లో కూడా జెనైటల్ వార్డ్స్ అనేది కాజ్ చేస్తుంది. సో దే కెన్ బి ద క్యారియర్స్ ఆఫ్ కాజింగ్ ద సర్వైకల్ క్యాన్సర్. అండ్ అదే కాకుండా వాళ్ళకి కూడా ఇంకా వేరే దీని వల్ల బినైన్ కండిషన్స్ రాకుండా అడల్ట్స్ అండ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. సో ఈవెన్ సేమ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 14 years ద బాయ్స్ ఆర్ బీయింగ్ గివెన్, వేరస్ గర్ల్స్ కి 9 years నుంచే తీసుకోవచ్చు మీరు. సో అదర్ థింగ్, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎలాగా వ్యాక్సినేషన్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చా అంటే ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, అండ్ మాకు పెయిన్ వస్తుందా, ఫీవర్ వస్తుందా, ఇంకేదైనా ఇరిటేషన్, ర్యాషెస్ వస్తున్నాయా, అవన్నీ క్వరీస్ ఉన్నాయి. యూ మే హ్యావ్ క్వరీస్. ఇట్స్ వెరీ సింపుల్ వ్యాక్సిన్, ఇంట్రామస్కులర్. టీటీ ఎలాగ ఇస్తారో, చిన్న స్మాల్ టీటీ వ్యాక్సినేషన్, ఈ డిపిటీ ఎలాగ ఇస్తారో అది కూడా చేయికి ఇంట్రాడెల్టాయిడ్ ఇస్తారు. అండ్ ఈ వ్యాక్సిన్ తో కూడా పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు. సో వీ హ్యావ్ గివెన్ మెనీ పీపుల్, మెనీ గర్ల్స్, అడోసెంట్ గర్ల్స్ చాలా మందికి ఇచ్చున్నాము. సో ఇట్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు ఎవ్రీ వన్. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది కమింగ్ జనరేషన్ టు అవాయిడ్ ద మేజర్ సర్వైకల్ క్యాన్సర్స్. ఎందుకు అని అంటే వన్స్ ఊరికే 30 to 35 years లోప్పుడు ఇట్స్ అన్ లేట్ స్టేజెస్ లోనే ఇది ప్రెజెంట్ అవుతుంది. ఇది ప్రెజెంట్ అయినప్పుడు వెన్ ఇఫ్ ద స్ప్రెడ్ ఈస్ టోటల్లీ టు ద బాడీ, అది రేడియేషన్, కీమోథెరపీ ఏమి ఇచ్చినా ఈవెన్ వీ మే లూజ్ యువర్ లైఫ్ అట్ ది యంగ్ ఏజ్. సో ఇలాంటివి మీరు ముందే చూసుకొని ముందే జాగ్రత్త పడి ఫర్ ది యంగర్ జనరేషన్ ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ ద వ్యాక్సినేషన్స్. హెచ్పివి వ్యాక్సిన్, హెచ్పివి వైరస్ తోనైతే మనము వాళ్ళని హెల్ప్ చేసినట్టు ఉంటుంది. హెచ్పివి వైరస్ తో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అయితే రాదు, విచ్ ఇస్ మోస్ట్ కామన్. అండ్ అదర్ ఈవెన్ 25 to 35 years వాళ్ళు బికాస్ క్యాన్సర్ 10 to 15 years పడ్డా మీకు 30 years కి మీరు వ్యాక్సిన్ తీసుకున్నా మీకు 60-65 years వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఆ ఏజ్ వరకు అయితే యూ వోంట్ బీ గెటింగ్ ద సర్వైకల్ క్యాన్సర్. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ నో ఛాన్స్. సో దట్స్ వై ఐ అడ్వైజ్ ఎవ్రీవన్ to know about the cervical cancer, to know how to prevent it and how to protect yourself from the cancer, and prophylactically advise everyone, every girl child, encourage everyone to go with the cervical cancer vaccination. I advise everyone to take cervical cancer vaccination. అందరికి చెప్పండి, let it be an awareness to everyone so that ఈ చిన్న వ్యాక్సిన్ పెద్ద క్యాన్సర్ నుంచి మనని తప్పిస్తుంది. We can have a better children, better young and better women, better mothers and better grandmothers also. Yes, and I end this video with saying this, and next time we come with another cancer which will also help you to know and to prevent and to protect yourself. Thank you all.